శివన్న చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయాన్ని గురుగాం లోపల కమర్షియల్ కాంప్లెక్స్లో, నోయిడా లోపల కమర్షియల్ కాంప్లెక్స్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో కమర్షియల్ కాంప్లెక్స్లో అనేక ఆస్తులు, ఇన్ని ఆస్తులు అంటే వందలు కాదు వేల కోట్ల ఆస్తులు. ఇక్కడ ఇంకెన్ని ఎకరాల భూమి ఉందో ఇంకా తేలాల్సి ఉంది. ఉన్న భూమి ఇంకా ఆయన చేతిలోనే అప్పుడు ఉన్నప్పుడు ఆయన జలసాలకు ఈ చేసి దానికి లేకపోతే రాజకీయ నాయకుల జలసాలకు వాళ్ళకు ఒక అంటే పాలేరులాగా చెప్పాలంటే ఒక పాలేరులాగా తను పాలేరు అంటే ఓన్లీ కష్టపడి పనిచేస్తారు, సంపాదించుకోరు. కానీ ఈయన సంపాదించి కొల్లగొట్టే పాలేరులాగా అయిపోయాడు. వాళ్ళకేమో పని చేసి ఈయన కొల్లగొట్టడం అంటే స్వామి కార్యం సకార్యం స్వహా చేసి పెట్టేసిండు. ఈ రెండు కార్యాల లోపల ఒకవైపు ఏమో స్వామి కార్యం చేసిండు, ఇంకోటేమో స్వకార్యం చేసిండు. దాంతో భూములన్నీ స్వాహా చేసేసిండు. దీన్ని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్ వారికి మీకు నమస్కారం. ఈ సోమేష్ కుమార్ ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ అనే ఒక ముసుగులో ఒక బీహార్ దొంగ ఈయన ఎప్పుడైతే గత ముఖ్యమంత్రికి సిఎస్గా వచ్చినప్పుడు ఈయన కూడబలుక్కొనే నాకు దోచిపెట్టు అని కేసీఆర్ చెప్పడంతో ఆ కేసీఆర్ దోచిపెట్టే దాంట్లో కేసీఆర్కి ఒక్కొనికి ఏం దోచిపెట్టాలి, దాంతోపాటు నేను కూడా నా లాభం కూడా చూసుకుంటానే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని కుల్లగొట్టడానికి కేసీఆర్ ఎంతైతే బాధ్యుడో దానికి ఈ సోమేష్ కుమార్ కూడా దానికి అంతకంటే మించిన బాధ్యుడు. ఎందుకంటే ఒక చీఫ్ సెక్రటరీగా ఉండి ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ చదివి ఈ దొంగల ముఠాకి అధ్యక్షుడిలాగా ఉండి ఆ కేసీఆర్ ఫ్యామిలీకి దోచిపెట్టడానికి ఆయన పుట్టిండు అనే రకంగా సోమేష్ కుమార్ చేయడం. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఆచారంలో 25 ఎకరాల భూమి అంటే ఈరోజు రైతులను ఎంత మభ్యపెట్టిండ్రు, రైతులకు అసలు ఏ రకంగా 25 ఎకరాలు ఒకటే జాగాల కొనడము అంటే దీంతో పాటు ఒక సిఎస్ అనుకున్న ఎక్స్ సిఎస్ అనుకున్న ఆయన భార్య పేరు మీద అంత భూమి రావడానికి గల కారణాలు ఏందో ఇప్పటివరకు సోమేష్ మాట్లాడాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటుంది అంటే ఆయన ఇల్లు అమ్ముకొని కొన్నాడు. ఇల్లు అమ్ముకొని కొంటే ఇన్ని ఆస్తులు వస్తాయి అనేది అంటే ఎంత ప్యాలెస్లు అమ్మినా కూడా ఇన్ని వేల కోట్లు రావు. గతంలో ఒక సామెత ఉంది, ఇల్లు వీకి పందిరేసిండ్రు అంటారు. కానీ ఈయన రివర్స్ ఎట్టుందంటే ఇల్లు అమ్మినా అని ఒక సాకుతోని వందల వేల కోట్ల రూపాయలు తమ్మి. ఇప్పుడు సరే ఇక్కడ ఆచారంలో వచ్చిందంటే ఓకే, నోయిడాలో కొనడము లేకపోతే ఇంకా ఎక్కడనో కొనడం అంటే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రాంగం కానీ వీళ్ళందరూ కూడా ఇటువంటి దొంగలనంతా ఖచ్చితంగా బయటికి తీసి వీళ్ళు ఎక్కడెక్కడ తెలంగాణ ఆస్తులను కుల్లగొట్టిండో అది ఖచ్చితంగా వెలికి తీసి బయటికి తీసి వీళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రాజ్ న్యూస్ తరఫున మీకు చెప్తాడం జరుగుతుంది. అంటే దీంట్లో ఇంకొకటి కూడా జరిగింది. యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్